ఈ వీడియోలో ఒకతను ఇలా అంటున్నాడు, మీకు యేసుక్రీస్తు పట్ల నిజంగా విశ్వాసం గనుక ఉంటే ఇలా చేయండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో మరణకరమైనదేది త్రాగినా మీకేం అవ్వదు అని యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి ఇక్కడ నా చేతిలో ఒక పాయిజన్ బాటిల్ ఉంది, మీరు తీసుకొని త్రాగి చూపించండి. ఇక్కడున్న వీక్షకులకు యేసుక్రీస్తు పట్ల మీకున్న విశ్వాసాన్ని కనపరచండి, చేసి చూపించండి అన్నాడు. అప్పుడు ఆయన బాటిల్ తీసుకొని ఈ విధంగా చెప్పాడు. And the devil met Jesus in the wilderness and said, throw yourself up from a high wall and make a show and try to show the people that you are the Son of God. నా సహోదరుడా, ఇది విను. నీకు తెలుసా, ఒకరోజు సాతాను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ ఎత్తైన పర్వతం మీద నుండి దూకి రుజువు చేసుకో అన్నాడు. I'm just going to tell you that in front of Herod, Jesus did not open his mouth according to the scripture, and Jesus did not make a show of the miracles. And when you gave me this question today, I recognize the devil in you, and I'm not going to obey the devil. I'm not going to make a show. I'm going to tell you, and I'm going to tell all the others that Jesus, he wants to heal. He does not want to cause sickness. He will give life. He don't want to kill people by alcohol and drugs. It's the devil who wants to cause damage, and Jesus, he wants to give blessing. యేసుక్రీస్తు హేరోదు ముందు నిలబడినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. లేఖనాల ప్రకారం ఆయన ఏ సూచక క్రియ కనపరుచుకోలేదు. ఈరోజు నన్ను నువ్వు ఈ ప్రశ్న అడిగినప్పుడు నీలో ఉన్న సాతానును నేను చూశాను. నేను నీలో ఉన్న అపవాది మాటకు లోబడను. నేను ఆ దయ్యానికి కనపరుచుకోను. నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, యేసుక్రీస్తు స్వస్థపరచాలి అనుకునేవాడు, రోగం కలగాలి అనుకునేవాడు కాదు. ఆయన జీవం ఇచ్చేవాడు. ఆయన ప్రజల్ని విష పదార్థాల చేత చంపేవాడు కాదు. అలా నాశనం చెయ్యాలి అనుకునేవాడు అపవాది, సాతాను. యేసుక్రీస్తు ఆశీర్వదించాలి అనుకునేవాడు అని చెప్పి ఆ పాయిజన్ బాటిల్ని పడేశాడు. చూసారా, ఆయన అపవాది వాడే భాషని ఎలా గుర్తించాడో ఏ కంగారు పడలేదు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, యేసుక్రీస్తు ఇలా చేశాడు అని చెప్పి అపవాది మాటలను ఓడించాడు. ఇప్పుడు కూడా మనం అదే చేయాలి. చాలా మంది యేసుక్రీస్తు నిజమైన దేవుడైతే అది చేసి చూపించు, ఇలా చేయి, అలా స్వస్థపరచు, ఇలా స్వస్థపరచు, ఇది జరగటం లేదా మీకు అని ఎన్నెన్నో అంటా ఉంటారు. మనం వెంటనే